గ్రేటర్ సిటీలో తనిఖీలు చేస్తున్నారు ఆర్టీఏ అధికారులు. రూల్స్ పాటించని 7 బస్సులపై కేసులు నమోదు చేశారు. ఓ బస్సులో వాహనాన్ని తరలిస్తున్న వారిపైన కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేశారు. పండుగ టైంలో రూల్స్ పాటించకుండా బస్సులు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కేపీహెచ్బీ జేఎన్టీయూ దగ్గర కుకట్పల్లి ఆర్టీఓ సీనుబాబు ప్రత్యేక తనిఖీలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వస్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సుల్లో సోదాలు చేశారు. నిబంధనలు పట్టించుకోకుండా ప్రయాణికుల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు అధికారులు. ఉదయం సీసీ బస్సులు చెకింగ్ చేయడం జరుగుతుంది. ఇందులో నిబంధనలు ఉల్లంఘించినటువంటి 7 బస్సులను మనం కేసు రాయడం జరిగింది. అందులో ఒక వెహికల్ సీసీ బస్సు సీజ్ చేయడం జరుగుతుంది. ఆ వెహికల్ డేంజరస్ డ్రైవింగ్ లాగా మనం ఇది మోటార్ సైకిల్ తీసుకుని వెళ్తున్నారు, స్కూటర్ ని. సో ఇది ఒక డేంజరస్ డ్రైవింగ్, ప్రివెన్షన్ ఆఫ్ యాక్సిడెంట్ దాని కింద మనం ఆ బండిని సీజ్ చేయడం జరుగుతుంది. మొత్తం 7 వెహికల్స్ మీద కేసులు నమోదు చేయడం జరిగింది. ఒక వెహికల్ ని మాత్రం సీజ్ చేయడం జరుగుతుంది. ఈ యాజమాన్యాలు మరి రోడ్ సేఫ్టీ మాసం నడుస్తుంది. ఇప్పుడు దీని ప్రకారం మరి ఈ సేఫ్టీ నిబంధనలను పాటించకుండా ఉంటే మరి మేము వెహికల్స్ సీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడైతే మరి మేము ఇన్కమింగ్ వెహికల్స్ చూసాము. ఈ రోజు అందరినీ ప్రయాణికులను అడిగాము. ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే ఏం తీసుకున్న